హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. ఈరోజు భారత రాజ్యాంగానికి సంబంధించి చారిత్రకమైన నేపథ్యం ఏమైనా ఉందా అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు బంకిం చంద్ర చటర్జీ జయంతి. జాతీయ గేయం యొక్క ప్రాముఖ్యతను గురించి మనము స్టడీ చేస్తూ ఉన్నాం. చారిత్రక నేపథ్యాన్ని గురించి చూసుకుంటే, మన జాతీయ గేయమైన వందే మాతరంను రచించిన గొప్ప బెంగాలీ కవి బంకిం చంద్ర చటర్జీ జూన్ 27, 1838 పశ్చిమ బెంగాల్లో జన్మించడం జరిగింది. ఈ వందే మాతరం గీతాన్ని మనము అతను రచించినటువంటి ఆనంద్ మఠ్ నవల నుండి గ్రహించారు. ఈ రెండు అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. బంకిం చంద్ర చటర్జీ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అన్నారు. బెంగాల్ రాష్ట్రానికి చెందిన కవి అన్న విషయం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎప్పుడు జన్మించారు అని అంటే జూన్ 27, 1838. జాతీయ గేయమైన వందే మాతరమును ఏ నవల నుండి స్వీకరించాము అని అంటే ఆనంద్ మఠ్. అంశాలు ప్రీవియస్ పేపర్స్లో ఆల్రెడీ ఉన్నాయి. భారత రాజ్యాంగ పరిషత్తు తన చివరి సమావేశాన్ని 1950 జనవరి 26న జరిపింది. ఆ సమావేశంలో వందే మాతరాన్ని జాతీయ గేయంగా ప్రకటించింది. ఎగ్జామ్లో భారత రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఏర్పడింది అని అన్నాడు. 1946 సంవత్సరంలో రాజ్యాంగ పరిషత్తు ఏర్పడింది. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్తు ఏ దేశానిది అని అన్నాడు. అమెరికా దేశానిది. చిట్ట చివరి రాజ్యాంగ పరిషత్తు ఏ దేశానిది అని అన్నాడు. మన పక్కనే ఉన్నటువంటి నేపాల్ దేశానిది. అయితే ఈ వందే మాతరం గీతాన్ని జాతీయ గేయంగా ప్రకటించినటువంటి రోజు ఏది అని అంటే జనవరి 24 అన్న విషయాన్ని గమనించండి. అయితే చివరి విషయం ఏంటంటే, ఈ వందే మాతరం గీతంతో పాటుగా జనగణమన కూడా సమానమైనటువంటి హోదాను ఇవ్వడం అనేది జరిగింది అన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించండి. ఇవి ఈ రోజు నాటి అంశాలు. ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మ్యాటర్నంతా కూడా చక్కగా మీరు రాసుకోండి. భద్రపరుచుకోవడంతో పాటు ప్రతిసారి రివిజన్ చేసినట్లయితే మంచి మార్కులు సంపాదించడానికి అవకాశం అనేది ఉంది. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.